బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆధ్వర్యంలో పికెట్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం లా విద్యార్థికి ల్యాప్టాప్ను అందజేశారు. సంవత్సరాల క్రితం అంటే 2001 46 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు సాధారణంగా 46 సంవత్సరాల వాళ్ళ విదేశీ పర్యటనలో లేకుంటే వ్యాపారాలు లేకపోతే వాళ్ళ పిల్లలను సెటిల్ చేయాలనో ఆ దిశగా ఆలోచించేవాళ్ళు. కానీ 2001లో 46 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ పదవిని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని మొదలుపెట్టిన వ్యక్తి. దానికంటే ముందు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా బిఫోర్ కేసీఆర్, ఆఫ్టర్ తెలంగాణ స్టేట్, ఈ రెండు కూడా గమనిస్తే 2001 నుంచి మొదలుపెట్టిన ఆ పోరాటం ఆ తర్వాత కేవలం త్యాగాలే. డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలేసిర్రు, యూనియన్ క్యాబినెట్ మంత్రిగా అది కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ గారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణను ఈ మొత్తం దేశంలోనే ఒక నంబర్ 1 స్టేట్ గా పథకాలు, సంక్షేమం, వ్యవసాయం, విద్యుత్, ఐటీ, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా అన్ని కూడా ఇలా తెలంగాణ ఒక మోడల్ గా దేశం మొత్తం కూడా ఏ పథకం తీసుకున్నా కూడా అది తెలంగాణ నుంచి మొదలైంది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. అలాంటి కేసీఆర్ గారిని ఇవాళ మరి వారి 72వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారికి ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలి, తెలంగాణ మళ్ళీ ముందు వరుసలో ఉండాలి అని వారికి ఆశీర్వాదాలు ఇస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రత్యేకంగా వారి మొదలుపెట్టిన పార్టీ ఒక సామాజిక బాధ్యత ఉన్న పార్టీ. అందుకే ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజానికి లాభమయ్యే కార్యక్రమం చేర్చుకుంటది. కాబట్టి ఇవాళ దుర్గాబాయి దేశ్ముఖ్ వారికి మరి వారి బ్లడ్ బ్యాంక్ వాళ్ళను ఇక్కడికి ఆహ్వానించి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఇవాళ ఏర్పాటు చేసి అందరూ స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా సీనియర్లు అందరూ ఇక్కడికి రావడము, యువత రక్తదానం చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఘనంగా కేక్ కట్ చేసుకొని మరియు బాపూజీ నగర్ నుంచి లా చదువుతున్న ఒక అమ్మాయి సాయి సుకృత కూడా వారు బాగా చదువుకోవాలి, రేపు మంచి గొప్ప న్యాయవాది కావాలి అని మా అందరి తరఫు నుంచి ఒక ల్యాప్టాప్ కూడా వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఒక జన్మదిన సంబరం కాకుండా ఒక బాధ్యత. ఇంకా అందరం కూడా గులాబీ జెండాను పైనికి ఎత్తుకొని రేపు మళ్ళీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ పటిష్టపరుస్తూ కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం కూడా అదే దిశగా పోరాటం చేస్తాం. 24 గంటల్లో సాధ్యమైనంత వరకు అందరం కూడా ఈ పార్టీకి పనిచేస్తామని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ కేసీఆర్ గారికి కంటోన్మెంట్ నియోజకవర్గం అందరి నాయకుల తరఫున, టీ న్యూస్ ప్రేక్షకుల తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.